సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. తాజాగా జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల నేపథ్యాన్ని పురస్కరించుకుని ఫేస్బుక్లో రోచిష్మాన్ గారు కొన్ని ముఖ్యమైన వ్యాసాలు రాశారు. అందులో ఒక వ్యాసం శీర్షిక భారతీయతావాదం గెలిచింది. కులంవాదం, విభజనవాదం, వేర్పాటువాదం, విదేశాల్లో స్వదేశ దూషణ, దేశ స్వజన వ్యతిరేక భావజాలం, దేశంలోని పెద్ద శాతం ప్రజలదైన హిందుత్వంపై విద్వేషం, విదేశాల మాఫియా, విదేశీ మతదాష్టీకం, దేశ వ్యతిరేక ఎకోసిస్టమ్, వీటిని చావుదెబ్బ కొట్టింది హర్యానా ప్రజ. హర్యానాలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ బీజేపీ విజయం జాతీయతావాద విజయం. ఈ బీజేపీ విజయం భారతీయతా విజయం. మన దేశానికి కావాల్సింది విదేశీ విద్రోహంలో భాగమైన కులగణన కాదు. మన దేశానికి కావాల్సింది విదేశీ మతోన్మాదం కాదు. మన దేశానికి కావాల్సింది కమ్యూనిస్ట్ మేధ కాదు. మన దేశానికి కావాల్సింది భారతీయత, జాతీయత భావన, అభివృద్ధి, హిందువుల భద్రత, సంక్షేమం, దేశ సార్వభౌమత్వం. ఈ వాస్తవాన్ని హర్యానా ప్రజలు చాలా గట్టిగా తెలియజెప్పారు. దేశంలోని హిందువులందరూ ఈ హర్యానా బీజేపీ విజయాన్ని సరిగ్గా అవగతం చేసుకోవాలి. ఇకపై రానున్న ఎన్నికల్లో హర్యానా ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో హిందువులందరూ తమ ఓటుతో భారతీయతను దక్కించుకోవాలి. తథాస్తు. రోచిష్మాన్ 9440122279. మరో వ్యాసం శీర్షిక 99 స్థానాలు ఎలా వచ్చాయి. రచయిత శ్రీ రోచిష్మాన్. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతకు ముందు కన్నా కొన్ని ఎక్కువ సీట్స్ సాధించింది. దాన్ని చూసి బీజేపీపై ఘన విజయం సాధించేశానని కాంగ్రెస్ తన తోకను తెగ ఊపేసింది. రాహుల్ గాంధీ అభిమానులు బుద్ధిమాంద్యంతో ఏవో వాంతులు కూడా చేసుకున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో వచ్చిన ఎన్నికల ఫలితం కాంగ్రెస్ స్థితిపై, గతిపై ఈవేళ దేశ ప్రజలకు సరైన అవగాహననిస్తోంది. హర్యానాలో బీజేపీ వరుస విజయం చారిత్రాత్మకం. కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదన్న క్షేత్ర వాస్తవాన్ని గట్టిగా తెలియజేస్తోంది. జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్ అతి దారుణంగా ప్రజల చేత తిరస్కరించబడింది. కాశ్మీర్ ప్రాంతంలో ముస్లిం ఓటుతో నేషనల్ కాన్ఫరెన్స్ నెగ్గింది. జమ్మూ కాశ్మీర్లో ఓట్ షేర్ ప్రకారం బీజేపీదే అగ్రస్థానం. కాశ్మీర్ ప్రాంతంలోని ముస్లిం ఓటు వల్ల బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి 3 నెలల క్రితం 99 లోక్సభ స్థానాలు ఎలా వచ్చాయి అన్న ప్రశ్నకు ఈవేళటి రోజున దేశ ప్రజ సరిగ్గా ఆలోచించి సరైన జవాబును అర్థం చేసుకోవాలి. మనం విన్నట్టుగా ఓటుకు 8500, ఓటరుకు 1,00,000 పంపిణీ పథకం హామీ కారణంగా ఆ 99 వచ్చాయా? ఆ పథకం హామీ ప్రకారం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత 8500, 1,00,000 ఎవరికీ అందినట్టు లేదు. ఈ విషయం దేశమంతా తెలిసిపోయింది. కనుక హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఓటర్లు ఆ పథకానికి మోసపోలేదు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఓటర్లు తెలివిగా వ్యవహరించారు. దేశానికి వ్యతిరేకమైన కుట్రలో కాంగ్రెస్ నిమగ్నమైంది అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి గత కొంతకాలంగా కాంగ్రెస్ పై తన అనుమానాలను పెద్దగా చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా హర్యానా, జమ్మూ ఓటర్లు అర్థం చేసుకున్నట్టున్నారు. ఈ హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పౌరులు కాంగ్రెస్ విషయంలో సరైన తెలివిడితో వ్యవహరించారు. అందుకు వాళ్లకు అభినందన. దేశంలోని పౌరులందరూ కాంగ్రెస్ విషయంలో సరైన తెలివిడితో వ్యవహరించాలి. దేశ క్షేమం దృష్ట్యా కాంగ్రెస్ విషయంలో సరైన తెలివిడి ప్రజలకు అత్యవసరం. ఇట్లు రోచిష్మాన్ 9440122279. మరో చాలా ముఖ్యమైన వ్యాసం ఈయన రాసిందే. శీర్షిక మతం ఓటు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ముస్లిం ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అధికారాన్ని ఇచ్చాయి.
ఇస్లాం మతం ఓటు జమ్మూ కాశ్మీర్లో అధికారాన్ని నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్కు ఏ మేలు చేసినా, ఎంత మేలు చేసినా ముస్లిం ఓటు మాత్రం ముస్లిం భావజాలానికే పడుతుంది అని ఈ ఫలితాలు తెలియజేయడం లేదా? గత 10 ఏళ్ల కాలంలో అక్కడి ముస్లిం ప్రజలకు భారత ప్రజాప్రభుత్వం బీజేపీ ఎన్నో చేసింది. అయినా అక్కడి ముస్లింలు బీజేపీకి అధికారాన్ని ఇవ్వలేదు. భారతదేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువులు కడుతున్న పన్ను డబ్బుతో దేశంలోని ముస్లింలకు ఎన్నుతో లబ్ధి జరుగుతూనే ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ముస్లింలకు ఏ లోటు చేయలేదు. ముస్లింలు లబ్ధి పొందుతున్న ఏ ప్రభుత్వ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయలేదు. బీజేపీ వల్ల ముస్లింలకు ఏ నష్టమూ రాలేదు. అయినా ముస్లింలు బీజేపీకి ఓటు వెయ్యరు. అందుకు కారణం బీజేపీ హిందుత్వమే, బీజేపీ జాతీయతావాదమే. హిందుత్వం వల్ల వస్తున్న లబ్ధిని సమృద్ధిగా పొందుతున్న ముస్లిం ప్రజ హిందుత్వాన్ని, జాతీయతావాదాన్ని, స్వదేశం అన్న భావాన్ని సహించదా? మతమే ముఖ్యమా ముస్లింలకు? క్వశ్చన్ మార్క్ పెట్టారు ఇక్కడ. ముస్లింల ఓటు ఏకీకృతమై జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దేశంలోని హిందువులకు ఒక పాఠం కావాలి. హిందువులు ముస్లింల దగ్గర ఓటు వెయ్యడం నేర్చుకోవాలి. దీని అర్థం ముస్లింలు ఏ విధంగా ఓటు వేస్తున్నారో హిందువులు గ్రహించాలి అని రచయిత భావం. ముస్లింల హిందువులు కూడా ఏకీకృతమై తమ ఓటును హిందుత్వ పార్టీలకే వెయ్యాలి. హిందుత్వ పార్టీలను గెలిపించాలి. కేంద్ర రాష్ట్రాలలో హిందుత్వ పార్టీలు అధికారంలో లేకపోతే హిందువులకు పెనుహాని జరుగుతూనే ఉంటుంది. కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటకలలో జరుగుతున్న వాస్తవ సంఘటనల తరువాతైనా హిందువులకు బుద్ధి రావాలి. హర్యానాలో బీజేపీ వరుస విజయాన్ని సాధించింది. హర్యానాలో ముస్లింలు జమ్మూ కాశ్మీర్లో ఉన్న నిష్పత్తిలో లేరు. హర్యానాలో వరుస విజయాన్ని సాధించిన బీజేపీ జమ్మూ కాశ్మీర్లో విజయాన్ని సాధించలేదు. దానికి కారణం ముస్లిం ఓటు. బీజేపీ హిందుత్వ, జాతీయతావాద పార్టీ కాబట్టి ముస్లిం ఓటు బీజేపీకి పడదని స్పష్టంగా తెలుస్తోంది. హిందూ ఓటర్లు సరిగ్గా ఈ విషయాన్నే తెలుసుకోవాలి. ముస్లిం ఓటుతో జమ్మూ కాశ్మీర్లో గెలుపొందిన కూటమి పాలన ఎంత మతమయంగా ఉండబోతోందో మనం రానున్న రోజుల్లో చూడనున్నాం. ఈ దేశంలో ముస్లిం ఓటు ఏకీకృతమైనట్టుగా హిందూ ఓటు కూడా ఏకీకృతం కావాలి. హిందూ ఓటు ఏకీకృతం కాకపోతే, హిందూ ఓటు ఏకీకృతమై హిందుత్వ పార్టీలు అధికారంలో ఉండకపోతే ఈ దేశంలో ప్రతి రాష్ట్రము వెస్ట్ బెంగాల్, కేరళ, పంజాబ్ అవుతుంది. కేంద్రంలో జాతీయతావాద హిందుత్వ పార్టీ బీజేపీ అధికారంలో లేకపోతే మన దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవుతుంది. మన దేశాన్ని నిలుపుకోవాల్సిన అవసరం హిందువులకే ఉంది. ఈ దేశం నిలబడకపోతే హిందువులకు నెలవు ఉండదు. హిందువులం మనం ముస్లింలను చూసి ఓటు వేయడం నేర్చుకుందాం. హిందువులం మనం ఏకీకృతం అవుదాం. రానున్న ఎన్నికలన్నిటిలోనూ హిందుత్వ పార్టీలను గెలిపించుకుందాం. మన హిందువులది మతవాదం కాదు, హిందువులమైన మనది దేశ హితవాదం. ఇట్లు రోచిష్మాన్ 9444012279. ఈ చివరి వ్యాసంపై నడిచిన చర్చను ఒకసారి పరిశీలిద్దాం. శ్రీరామ్ యూజీకే గారు చెబుతున్నారు, బీజేపీ వారు సామాన్య ప్రజలు హిందువులుగా ఉండటం వలన సమాజంలో గౌరవం, లాభం ఉంది అని ప్రజలకు సందేశం పంపాలి. పదే పదే ఆ పార్టీని గెలిపిస్తున్నప్పుడు హిందువులకు మాత్రమే కొన్ని ప్రత్యేక పథకాలు ఏమైనా వెంటనే తేవాలి. ఇప్పటి వరకు అలా ఏమీ చేయలేదు. ఊరికే హిందుత్వ అని అంటే సామాన్య ప్రజలకి ఏమీ అర్థం కాదు. అవతలి వారు దానిని హిందూ మతోన్మాదముగా ప్రచారం చేస్తారు. వెంకటరమణ వెలపర్తి గారు అంటున్నారు, మన హిందువులకు అంత ఆలోచన రావడం కష్టం. చాలా మందికి ఉదారవాదం అనే వ్యాధి ముదిరిపోయింది. అసలు హిందువులకు ముందు తమ స్వార్థం కావాలి, ఆ తర్వాతే దైవమైన, మతమైన, దేశమైనా. లేకపోతే అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత కూడా ఉత్తరప్రదేశ్లో
భారతీయ జనతా పార్టీకి లోక్సభ సీట్లు అంత తక్కువ ఎందుకు వస్తాయి? సనాతన ధర్మం వైరస్, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ అన్నా కూడా తమిళనాడులో డీఎంకే ఎందుకు గెలుస్తుంది? కన్నాజీరావు జూనియర్ గారు కామెంట్ చేస్తున్నారు. మన వాళ్ళకి ఉన్న జబ్బు ఒకటే, ఉదాసీనత, బద్ధకం. మనం ఒకళ్ళం ఓటు వేయకపోతే కొంపలే మునుగుతాయి అనే నిర్లక్ష్యం. మన భవిష్యత్తు పైన ఆలోచన లేకపోవటం. అంతర్గతంగా బయటి వాళ్ళు అంటే కమ్మి నాస్తికులని చెప్పే కమ్మీలు, లౌకికవాదులనే మూర్ఖులు ప్రభావం వలన సాగే కుమ్ములాటలు. వీటన్నిటి నుండి బయటకు వచ్చి సరైన వాటికి ఓటు వేస్తేనే కానీ బాగుపడం. శ్రీనివాస్ ధర్మవీర్ గారు చెబుతున్నది, నేను ముందే ఊహించాను, జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేయరు. బీజేపీ లీడర్లు ముస్లింకి బంగారం నీళ్లతో స్నానం చేయించి కేజీ బంగారం పెట్టినా ఓట్లు బీజేపీకి వెయ్యరు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 50 మించి గెలవలేదు. మ్యాజిక్ ఫిగర్ కి 3 సీట్లు అధికం అంతే. టీడీపీ 3, ఇండిపెండెన్స్ 10. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి ఎంతో కాలం ఉండదు, కూలిపోద్ది. తర్వాత వచ్చేది బీజేపీనే. హర్యానాలో బీజేపీ సొంతంగా 50 సీట్లలో ఉంది. బీజేపీ సింగిల్ గా పోటీ చేసే సత్తా చాటుకుంది. భీమయ్య గారి కామెంట్, తలపై కుంపటి రగిలింది, దేశం మొత్తం అంటుకుంటుందేమో. హిందువులు జాగృతం అయ్యే సమయం వచ్చింది. దేశ హితం కోసం హిందూ ఐక్యత, ఇదే మన నినాదం.